వేర్ ఈజ్ జాహ్నవి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇది. కాకినాడ జిల్లాలో చిన్నారి మిస్ అయ్యి 7 రోజులవుతున్నా ఇంకా ఎలాంటి జాడా కనిపించలేదు. మిస్సింగ్ కేసు మరింత మిస్టరీగా మారింది. వందలాది మంది గాలిస్తున్నారు జాహ్నవి కోసం. డ్రోన్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. అడవిని అనువనువున జల్లెడ పడుతున్నారు. కానీ జాహ్నవి ఆచూకీ మాత్రం లభించడం లేదు. అడవిలో దారి తప్పిందా, ఎవరి చేతుల్లోకైనా చిక్కిందా, లేక ఇంకేదైనా జరిగిందా? జాహ్నవి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో ఎలా ముందుకెళ్లాలని దానిపై పోలీసులు మరోపక్క కసరత్తు చేస్తున్నారు. కిడ్నాప్ జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చిన్నారి మిస్సింగ్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు. తుని రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు ఏం చెప్తున్నారు? మా చీఫ్ రిపోర్టర్ సత్య వివరాలు అందిస్తారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తునిలో మిస్ అయినటువంటి జాహ్నవి ఈ రోజుకి వారం రోజులు గడుస్తుంది. ఇంకా జాడ కనిపించినటువంటి పరిస్థితి. ఒక పక్క పోలీసులు, మరోపక్క ఎస్డీఆర్ సిబ్బంది, దాదాపుగా 200 మందికి పైగా సిబ్బంది ఇంటి చుట్టూరు కూడా వారం రోజుల నుంచి గాలింపు చేపట్టినా ఇంకా దొరకనటువంటి పరిస్థితి. ప్రస్తుతం తుని అంటే అగ్రహారానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాము. అంటే పాపని ఒకవేళ కిడ్నాప్ చేశారు అనుకుంటే కనుక వెళ్తే బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలి, లేదంటే తుని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పక్కనే సీసీ కెమెరాలు కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఇప్పటివరకు అంటే సీసీ ఫుటేజ్ సేకరించారా లేదనేది కూడా సందిగ్ధంగా మారినటువంటి పరిస్థితి. అంటే కిడ్నాప్ విషయంలో ఇంకా పోలీసులు సీరియస్నెస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. స్థానికంగా ఇక్కడ ఎక్కువగా ఆ గ్రామం వైపు, ఏదైతే చిన్నారి ఉన్నటువంటి గ్రామం వైపు, ఆ కొండ ప్రాంతం వైపు ఇక్కడ ఆటో ఎక్కువగా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బయట నుంచి ఉన్నటువంటి రెగ్యులర్గా సీరియల్ ఆటోలు వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగానే వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పాప చిన్నారి మిస్ అయితే కనుక ఇదే రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే వారం రోజులు గడుస్తుంది. ఒక పక్క పోలీసులు అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే మిమ్మల్ని ఏమైనా వివరాలు అడిగారు పోలీసులు ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరు ఏమనలేదు సార్. మేము సోషల్ మీడియా చూస్తున్నామండి. ఇప్పుడు వచ్చి పాప మాకు ఇక్కడ గమనిస్తాం కానీ ఎక్కడ కనిపించలేదండి. పామాయిల్ తోటలు ఉన్నాయి, జీడిమామిడి తోటలు ఉన్నాయి. పనికి వెళ్తూ ఉంటారు. అది ఇతర రాష్ట్రాలు కూలీలు ఎవరైనా వస్తుంటారు? ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారండి. తర్వాత అటు కొడవలపూడి వెంకటాపురం, తర్వాత దొండవాక అటు సైడ్ ఉన్నాయండి. అటు నుంచి ఆ లైన్లు కూడా వెళ్తుంటారండి. ఎందుకంటే ఆ లైన్లు కూడా ఆటోలు ఉంటాయి. తర్వాత ఆ సైడ్ నుంచి వచ్చే ఆటోలు కానీ వెహికల్స్ కానీ అటు సెకండ్ ప్లాట్ఫామ్ సైడ్ బ్రిడ్జి ఉంటుందండి. ఆ బ్రిడ్జి కలిసి రావాలండి. అటు నుంచి ఏ వెహికల్స్ వచ్చినా ప్రయాణికులు కూడా అటు నుంచి వచ్చే ట్రైన్ ఎక్కాలి. ఇటు సైడ్ రారండి. కిరాయి కట్టించుకున్నా అటు సైడ్ వస్తారండి, ఇటు సైడ్ వస్తారు. మీరేం చేస్తారు? ఇక్కడ వన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన జనం అంతా మేము ఇటు సైడ్ తీసుకెళ్తుంటామండి. సోషల్ మీడియాలో పెడుతున్నారు. పోలీసులు ₹1,00,000 నజరానా ప్రకటించారు ఎక్కడైనా పాప జాడ కనిపెట్టాలని. ఆ దిశగా మీరు ఏమైనా ఆటో వెళ్ళినప్పుడు కానీ చూస్తూ ఉన్నారా? మేము చూస్తున్నాం సార్. ఒకవేళ ఎవరైనా డౌట్గా కనిపించినా, అనుమానంగా కనిపించినా, ఎవరైనా కనిపిస్తే కనుక మేము కూడా ట్రై చేస్తున్నాం. మేము కూడా చాలా బాధపడుతున్నాం సార్. ఆ పాప తప్పిపోయిన దగ్గర నుంచి మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ పాప త్వరగా దొరకాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పామాయిల్ తోటలో సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి కూలీ చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అందులో భాగంగా ఇక్కడ జీడిపిక్కలు ఏరుకున్నటువంటి ఒక బ్యాచ్ కూడా మద్యానికి అలవాటు పడి ఒకవేళ పిల్లలు ఏమైనా అపహరించి వాళ్ళకి ఏమన్నా విక్రయించేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా బస్ స్టాండ్ల దగ్గర కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్నప్పుడు కానీ చాలా మందిని ట్యాక్సీ స్టాండ్లు కానీ, ఆటో స్టాండ్లకు సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా చూసారా లేదంటే అనుమానితులు ఉన్నారా? పోలీసులు ఆ దిశగా మాత్రం అడుగులు వేయనట్లుగా తెలుస్తుంది. కేవలం చుట్టూరు ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలోని ఆ దట్టమైనటువంటి చెట్ల మధ్య వెతికారు తప్ప చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామంలో అనుమానం ఉన్న చోట్ల ఎక్కడ కూడా సెర్చ్ ఆపరేషన్ కానీ, ఎంక్వైరీ కానీ చేయనట్లుగా తెలుస్తుంది. కాస్త సీరియస్నెస్ తీసుకుని ఆ కుటుంబానికి ఆ తల్లి బాధని తీర్చాలి, ఖచ్చితంగా జాహ్నవి జాడ కనిపెట్టాలనేది మాత్రం స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వారం రోజులు గడుస్తున్నా జాహ్నవి జాడ కనిపించకపోవడంతో కాస్త ఆందోళన అయితే కలిగిస్తుంది కుటుంబ సభ్యుల్ని. కనపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 తుని రైల్వే స్టేషన్ నుంచి.